ఇప్పుడు అమరావతిలో గనుక చూసుకున్నట్టయితే, భూసేకరణలో రైతుల తిరుగుబాటు వస్తుంది. మరి దీనిపైన మీ అభిప్రాయం సార్? అమరావతిలో రెండో దశ భూసేకరణ రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని అర్థం అవుతుంది. ఇక్కడ ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించాలి, పారదర్శకంగా వ్యవహరించాలి. ఎలక్షన్ ముందు వరకు ఏం మాట్లాడారు? 2024 ఎలక్షన్ ముందు వరకు 33,000 ఎకరాలు రైతులు ఇచ్చారు. ప్రభుత్వ భూమి, వాగులు, వంకలు కలిసి మొత్తం మీద 54,000 ఎకరాలు ఉన్నాయి. ఈ 54,000 ఎకరాలు మంచి అద్భుతమైన నగరాన్ని నిర్మిస్తామని చెప్పారు. వైట్ పేపర్ తర్వాత అసెంబ్లీలో అదే చెప్పినారు. గెలిచిన తర్వాత అమరావతి రాజధాని పైన వైట్ పేపర్ గా రిలీజ్ చేశారు. ఆ వైట్ పేపర్ లో కూడా ఏమని రిలీజ్ చేసినారు? అమరావతిలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ధ్వంసం చేశాడు, సరే రాజకీయ ఆరోపణలు మీరు చేశారు, దానికి జగన్ గారు సమాధానం చెప్పారు, ప్రజలు నిర్ణయిస్తారు. ఇంకా మేమేం చేయబోతామని చెప్పినారు. ఎలక్షన్ 24 ఎలక్షన్ కు ముందు అదే చెప్పినారు. 24 గెలిచిన తర్వాత కూడా వైట్ పేపర్ లో అదే చెప్పినారు. అప్పుడెప్పుడూ లేని అదనపు భూసేకరణ ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? అప్పుడెప్పుడూ లేని మున్సిపాలిటీ ఇప్పుడు ఎందుకు వస్తా ఉంది? అదనపు భూమి కానీ ఇకపోతే అది మున్సిపాలిటీ అయిపోతున్నారు. మీరు ఇంతకుముందే కదా అమరావతిలో 54,000 ఎకరాలు ఉన్న దాంట్లోనే ఒక ప్రపంచ నగర రాజధాని నిర్మిస్తామని చెప్పారు. భారతదేశంలో నెంబర్ 1 సిటీ, ప్రపంచంలో టాప్ 5 సిటీలుగా నిర్మిస్తామని చెప్పారు కదా. ఆ 54,000 ఎకరాల చుట్టూనే కదా. మరి ఇప్పుడు ఆ 54,000 ఎకరాలకే పరిమితం అయితే అది మున్సిపాలిటీ అవుతుందని ఎట్లా చెప్తారు? అంటే ఆ రోజు చెప్పింది అబద్ధమా? ఇన్ని రోజులు 54,000 ఎకరాల్లో అద్భుతాలు చేస్తాం, అదంతా అబద్ధమా? అది అబద్ధమైనప్పుడు ఇప్పుడు తీసుకోబోయేది నిజం అవుతుందా? కాబట్టి ప్రభుత్వం ఎందుకు ఇక్కడ బ్యాలెన్స్ తప్పుతా ఉంది? పోనీ ఇప్పటివరకే పరిమితి. ఇప్పుడు 54,000 ఒక బ్లూ ప్రింట్ వైట్ పేపర్ అన్న మీరు ఇప్పుడు ఇంకొక 30,000 ఎకరాలు 40,000 ఎకరాలు లేకపోతే ఆ మున్సిపాలిటీ అయిపోతుందన్నారు. అది ఇచ్చిన తర్వాత ఆడికే అవుతుందా, మళ్ళీ పెరుగుతుందా? అంటే ఇన్బ్యాలెన్స్ గా ఉంది ప్రభుత్వ వైఖరి. ఇది నెంబర్ 1. నెంబర్ 2, రైతుల ఆందోళన చాలా న్యాయమైంది. ఎవరైనా ఎందుకంటే మొదటి దశ భూములు 33,000 ఎకరాలు ఇచ్చారు. వాళ్ళకి ఇచ్చిన హామీ ఏంటి? నెంబర్ 1, 100 సెంట్లు ఎకరా భూమి ఇస్తే 24 నుంచి 27 సెంట్లు భూముల్లో వాళ్లకు 3 రిటర్నబుల్ ప్లాట్స్ ఇవ్వాలి. ఒకటి కమర్షియల్ ప్లాట్, 2 హౌసింగ్ ప్లాట్స్. ఇప్పటి వరకు ఇవ్వలేదు. 12 ఏళ్ళు అవుతా ఉంది. 10 ఏళ్ళు ఇవ్వాలని ఉంది, ఇప్పటి వరకు ఇవ్వలేదు. మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు ఏం చేయలేదు మీరు అంటున్నారు. గుడ్. మరి మీరు 7 ఏళ్ళు అయిందిగా, మీరే అప్పుడు 5 ఏళ్ళు, ఇప్పుడు 2 ఏళ్ళు. ఎందుకు రిటర్నబుల్ ప్లాట్స్ ఇవ్వలేదు? ప్లాట్లు ఇవ్వకపోతే వాళ్ళు బతికేం కావాలి? ప్లాట్లు లేక, కౌలు లేక ఇబ్బంది పడతారు కదా. వాళ్ళే మాకి అవన్నీ జరగాలంటే కళ్ళ ముందు ఏం కనిపిస్తా ఉంది? 1,00,000 కోట్లు కావాల్సి వస్తుంది. ఆ డబ్బులు లేవు. ఇప్పటి వరకు అన్ని బ్యాంకులతో కలిసి 47,000 కోట్ల రూపాయలు తీసుకున్నారు. ఇట్లాంటి దశలో మళ్ళీ రాజధానికి సంబంధించి మేము ఇంకొక 50,000 ఎకరాలు తీసుకుంటాం అంటున్నారు. దానికి నోటిఫికేషన్ అంటున్నారు. వాళ్ళ భయం ఏంటి? మనకు ముందు 12 సంవత్సరాల క్రితం ఇచ్చిన రైతులకే ఇంకా ప్లాట్ లేకపోతే మళ్ళీ మా పరిస్థితి ఏంది? కొత్తగా ఇచ్చుకునే పరిస్థితి ఏమవుతుంది ఇక్కడికి అనే భయం వల్ల ఉంది. ఎవరైనా సరే రైతులు భూమి అడిగిన అనుకో, మనకు ముందు ఇచ్చిన వాళ్ళ పరిస్థితి ఏందో ఊహించుకుంటారు, పోల్చుకుంటారు. ముందు ఇచ్చిన వాళ్ళకి దిక్కు లేదు, మళ్ళీ మా పరిస్థితి ఏంటి? దానికే 1,00,000 కోట్లు కావాలి, మళ్ళీ దీనికి 1,00,000 కోట్లు. ఎక్కడున్నాయి డబ్బులు? ఇప్పటివరకు అన్ని బ్యాంకులతో కలిసి 47,000 కోట్లు అప్పులన్నీ కలిపి అవన్నీ రావాలి, దశల వారికి వస్తాయి, ఒకేసారి రావు. అలాంటిది 1,00,000 కోట్లు వాళ్ళకి ఎప్పుడు పెట్టాలి, మనకి ఎప్పుడు పెట్టాలి, ఏమైపోతాం అనే భయోందోళన ఉంది. కాబట్టి మొదటి దశ రైతులు భూములు ఇచ్చారో వాళ్ళకి నమ్మకాన్ని ప్రభుత్వం పొందనంత వరకు ఖచ్చితంగా ఇక్కడ కూడా నమ్మకం రాదు. తన ముందున్న రైతుల నమ్మకాన్ని పొందకుండా రాష్ట్ర ప్రభుత్వం కొత్త రైతులు నమ్మరు. బలవంత భూసేకరణ చేస్తే అది చాలా అన్యాయం అవుతుంది. ఈ ప్రభుత్వం సీరియస్ గా ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంటుంది. సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి గారే తమిళనాడు రాజకీయాల్లో చక్రం తిప్పినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఆయనే స్వయాన కాల్ చేసి టీవీకే పార్టీకి మద్దతు ఇవ్వమని కోరినట్టుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. మరి దీనిపైన మీ స్పందన? సోషల్ మీడియాలో రకరకాల వార్తలు, షికార్లు, పుకార్లు చేయొచ్చు. లేదా కొంతమంది మా వాళ్ళ జగన్ గారి వల్ల ఏం జరిగిందని ఇంకొకరు అనొచ్చు, ఏమన్నా కావచ్చు. విజయ్ గారి వ్యవహార శైలికి, విజయ్ గారి వేసిన అడుగులకి జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ ఎక్కడో కలుస్తుంది, విడదీయడానికి కలయిక కనిపిస్తుంది. అదే మేజర్. దాని చుట్టూ ఏమన్నా అల్లుకోవచ్చు, అది నిజం కావచ్చు, అబద్ధం కావచ్చు, ఏదైనా కావచ్చు. విజయ్ గారి యొక్క అడుగులు, జగన్మోహన్ రెడ్డి గారి అడుగులు, విజయ్ గారి యొక్క గట్స్, జగన్మోహన్ రెడ్డి గారి గట్స్, ఈ రెండు ఎక్కడో కలుస్తున్నాయి. కాబట్టి అసలు నిజానికి జగన్ గారు అక్కడికి వెళ్ళలేదు. బహిరంగ విజయం సాధించినప్పుడు అభినందనలు తెలియజేస్తూ ఒక ఎక్స్లో స్పందించే పైపచరికలు లేడు, లండన్ లో ఉన్నాడు, ఈ రోజే వచ్చుంటాడు. కానీ ఎందుకు కలిసిందంటే వ్యక్తిత్వాలు కలుస్తాయి. తమిళనాడు, ఇక్కడ ఆంధ్ర. ప్రతి దాంట్లో విజయ్ గారిని జగన్ గారితో పోల్చుకుంటున్నారు. తమిళనాడులో ఎంత పోల్చుకున్నారో తెలియదు, ఆంధ్రాలో పోల్చుకుంటున్నారు. ఎందుకు పోల్చుకుంటున్నారు? పైపెచ్చు తెలుగుదేశం, జనసేన, మిగతా బీజేపీ ఎటకారం చేస్తున్నారు, ఆయనకి ఈయనకి ఏం సంబంధం అని. కానీ ప్రజల్లో పోలిక వచ్చేసింది. కారణం ఏంటంటే ఇద్దరు క్యారెక్టర్లు ఎక్కడో కలుస్తున్నాయి.
జగన్ గారు తను నమ్ముకున్న వాళ్ళ పట్ల గట్టిగా నిలబడతాడు. అంటే ఏమన్నా అనుకోని ఎవరైనా తనతో కలిసి ప్రయాణం చేసిన వాళ్ళని చివరి వరకు తనతో పెట్టుకునే తత్వం జగన్ గారిది. విజయ్ గారిది నేను ఇంతకుముందు ప్రస్తావించాను. తెసా విషయం వచ్చింది. ఒక ఫ్రెండ్ తన కష్టకాలంలో తను నిలబడింది. ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు, నా ఫ్రెండ్తో ఉంటాను, రాజకీయ అవసరాల కోసం లేదా వ్యక్తిగత అవసరాల కోసం మధ్యలో వదిలిపోయే సమాచారం కాదు, నేను నిలబడతానని త్రిష నా ఫ్రెండ్ అని గర్వం నిలబడ్డాడు. జగన్ గారికి ఎపిసోడ్ అది కావచ్చు, అది కాకపోవచ్చు, కానీ స్వభావం అదే. జగన్ గారు తనతో ఎవరైతే నిలబడ్డారో వాళ్ళు కాస్త నిలబడ్డాం, అందుకోసం నేను ఒంటరిగా పోటీ చేస్తానంటాడు, జెండా పట్టుకుని వదలకూడదని. అదేవిధంగా ధైర్యంగా అడుగులేయడం. జగన్ గారు 4 పార్టీలు ఆంధ్రప్రదేశ్ లో ఉంటే ప్రజారాజ్యం, కాంగ్రెస్, తెలుగుదేశం, టిఆర్ఎస్ ఉన్నా కూడా ధైర్యం చేసి పార్టీ పెట్టాడు. విజయ్ గారు అదే పెట్టారు. పార్టీ పెట్టకముందే జగన్ గారు జైలు, అరెస్టులు, కేసులు. అక్కడ జైలు అరెస్ట్ లేకపోవచ్చు, ఆరోపణలు, కుటుంబం, అన్ని పార్టీలు దాడులు, ఆ రకంగా ఆయన నిలబడ్డాడు. ఇది జగన్ గారికి విజయ్ గారికి ఉన్నటువంటి ఒక సారూప్యత. ఈ సారూప్యత ఏం చేస్తుందంటే సర్వం విజయ్కి జగనేనా అన్నట్టుగా కనపడుతుంది. కాదు, కానీ స్వభావం అది. అంటే ఒక వ్యక్తి విలువలతో ఉంటే, ఒక వ్యక్తి తాను అనుకున్నట్టు పద్ధతిగా నడుచుకుంటే ఎక్కడో జరిగిన విజయాన్ని కూడా మనకు ఆపాదిస్తారు. జగన్ గారు చంద్రబాబు గారు వెళ్ళొచ్చాడు, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళొచ్చాడు ఎక్కడికి, తమిళనాడుకి. కానీ వెళ్ళొచ్చిన వాళ్ళకి రాని పేరు వెళ్లకుండానే ఫోటోతో వచ్చేసిందంటే ఒక వ్యక్తిత్వం, ఒక నిజాయితీ, విలువలు, తన కోసం నిలబడిన వాళ్ళు నిలబడడం అనే క్యారెక్టర్ జగన్ గారిది. తమిళనాడులో జరిగిన విజయాన్ని ఆపాదించుకుంటున్నారు, ఎస్ ఇది జగన్ అని. ఇక్కడ ఆపాదన చాలా ఇంపార్టెంట్, ఆపాదించడం చాలా ఇంపార్టెంట్. ఆ ఆపాదించేది ఎవరో చెప్తే రాదు. ఇప్పుడు చంద్రబాబు గారికి ఆపాదించవచ్చుగా, పవన్ కళ్యాణ్ గారి సినిమా హీరో, ఆయనకి ఆపాదించవచ్చుగా. జగన్ గారికి ఎందుకు ఆపాదిస్తున్నారంటే జగన్ గారి క్యారెక్టర్ విజయ్ గారి క్యారెక్టర్ ఎంతో కలుస్తుంది. కాబట్టి మన క్యారెక్టరైజేషన్ కాపాడుకోవడం, విలువలతో ఉండడం, అదేవిధంగా మన వారి పట్ల నమ్మకంగా ఉండడం, ట్రస్ట్ ని బ్రేక్ చేయకుండా ఉండడం, తన కోసం నిలబడిన వాళ్ళ కోసం ఏమన్నా చేద్దామనే తెగింపు ఉండడం, దానికోసం రాజకీయంగా నష్టపోయినా పర్వాలేదనేది జగన్ గారి స్టైల్, విజయ్ గారి స్టైల్. అది ఖచ్చితంగా సమున్నత స్థానాలకి విజయ్ గారిని తేల్చింది. జగన్ గారికి తమిళనాడుతో జరిగిన పరిణామాలు మొత్తం జగనే చేసినాడా అన్నంత గౌరవం సంపాదించడానికి ఈ పోలిక, ఈ నిజాయితీ కనపడుతుందని నాకు అనిపిస్తుంది. ఎస్. మరి అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు లండన్ నుంచి కూడా తిరిగి వచ్చారు. మరి ఇప్పుడు రాజకీయ పరంగా స్పీడ్ పెంచే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? జగన్ గారు ఎప్పుడు కూడా విదేశీ పర్యటనకి వెళ్ళినప్పుడు తప్ప ఇండియాలో ఉన్న లేదా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 24/7 రాజకీయమే చేస్తాడు. తనకి వేరే వ్యాపకాలు ఏమి కనపడవు. బహుశా కుటుంబంలో భారతి గారు వాళ్ళు ఏమన్నా వ్యాపారాలు చూస్తారేమో, కానీ ఎప్పుడు రాజకీయాలు 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 అంటే ప్రజలు, మనం రాజకీయాల్లోకి వచ్చేసిన తర్వాత ఇంకోటి ఏముంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు లండన్కి వెళ్ళి తిరిగి రావడం ద్వారా కుమార్తె దగ్గరికి వెళ్ళి వచ్చినట్టు, కొంచెం రిలాక్స్ అయ్యి వచ్చినట్టున్నారు. ఖచ్చితంగా మరింత ఉత్సాహంతో పనిచేయడానికి ఇది ఒక రిలీఫ్. 2, ఇంతకుముందు ప్రస్తావన విజయ్ గారి విజయం, ఇవన్నీ చూసినప్పుడు జగన్ గారికి జగన్ గారికి ఎప్పుడూ కాన్ఫిడెన్స్ లో ఉంటాడు. విజయం సాధించేంత వరకు కొడతా పోవడమే తప్ప వెనక్కిపోయే స్వభావం జగన్. అది 100 ఏళ్ళు సాధిస్తామా 10 ఏళ్ళు చూడడు ఆయన. సాధించేంత వరకు కొడతా పోవడం, అట్లాంటి స్వభావం కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి లండన్ ద్వారా తిరిగి రావడం ద్వారా కుమార్తె దగ్గరికి వెళ్ళడం, కుటుంబ సభ్యులతో కొంచెం బూస్టప్ రావడం, కొంచెం రిలాక్స్ అయ్యాడు కాబట్టి యాక్టివ్గా పనిచేస్తాడు. రావడం ఈ రోజు పెళ్లికి వెళ్తున్నాడు, రేపు నుంచి యాక్టివిటీలోకి వెళ్తున్నాడు. ఖచ్చితంగా 1-2 రోజుల్లో మీడియా సమావేశం పెడతాడు. ఖచ్చితంగా ఇంకొక గట్టి పోరాటానికి పిలిపిస్తాడు. జగన్ గారు ఆంధ్రప్రదేశ్ లో లేకుండానే, భారతదేశ గడ్డ మీద లేకుండా తమిళనాడు రాజకీయాలు ప్రభావితం అయిపోయినాయి. ఆంధ్రప్రదేశ్ లో ఆయన చుట్టూ రాజకీయాలు ఇంకా వచ్చి సీన్ లో దిగినాడు కాబట్టి మరింత యాక్టివ్ గా ప్రజల తరఫున పనిచేస్తాడనే దాంట్లో సందేహం లేదు.